విశాఖపట్నంలోని భారతీయ మత్స్య పరిశోధన సంస్థ సముద్రంలో చేపలపై అధ్యయనం చేస్తోంది. సముద్రంలో ఎక్కడెక్కడ మత్స్య సంపద ఉంది అనే సమాచారం సేకరించి మత్స్యకారులకు అందిస్తుంది. సముద్రంలో వ్యర్థ పదార్థాలు, తెగిపోయిన మత్స్యకారుల వలలు ఉంటే వాటిని తొలగించి చేపలకు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా వివిధ రకాల అరుదైన చేపలు ఉంటే వాటిని సేకరించి భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా నిల్వ చేస్తారు. వాటన్నింటినీ ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం పంచే విధంగా చేస్తున్నారు. విశాఖపట్నంలోని భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే వినూత్న చేపలతో ఒక మ్యూజియం అందుబాటులో ఉంది. విద్యార్థులు అందరూ కూడా ఈ మ్యూజియంని సందర్శించి జ్ఞానాన్ని పెంచుకోవాలి అని విశాఖపట్నం భారతీయ మత్స్య పరిశోధన సంస్థ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ మెకానికల్ మెరైన్ ఇంజనీర్ డి బామిరెడ్డి అన్నారు. ఈ మ్యూజియంలో రకరకాల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వినూత్న చేపలు, పీతలు, రొయ్యలు, విషపూరిత పాములు, సముద్ర జీవులు అన్నీ కూడా ప్రదర్శనకు ఉన్నాయి. ప్రత్యేకించి వేల సంవత్సరాల క్రితం చేపలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో ప్రధానంగా ఎక్కడా దొరకని అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ అధికారులు ఒక్కో చేపకు ఒక్కో క్యూఆర్ కోడ్ పెట్టారు. విద్యార్థులు ఈ మ్యూజియం వద్దకు వచ్చిన వెంటనే క్యూఆర్ కోడ్ మొబైల్లో స్కాన్ చేస్తే ఆ చేప యొక్క పూర్తి వివరాలు విద్యార్థులకు కనిపిస్తాయి. ఇలా 250కి పైగా అరుదైన చేపలు మ్యూజియంలో పెట్టారు. ఇలాంటి సముద్ర జీవ జాతుల్ని, వాటి మూలాల్ని, పరిణామ క్రమాన్ని పరిశీలించి అధ్యయనం చేస్తారు. అవి ఎలా ఉంటాయి, వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది, అవి సముద్రంలో ఏ విధంగా జీవిస్తాయి, ఎన్ని లక్షల సంవత్సరాలు జీవిస్తాయి అనేది పరిశోధన చేయడమే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ మ్యూజియంకి ఎవరైనా విద్యార్థులు రావాలి అనుకుంటే ముందుగా తమ కళాశాల నుండి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే తాము దగ్గరుండి విద్యార్థులకు వివరించడం చేస్తామని అంటున్నారు. మాది ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం అండి. భారతీయ మత్స్య పరిశోధన సంస్థ మా సర్వేలో అంటే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ నౌకలు మత్స్య శికారి, మత్స్యదర్శిని ద్వారా మేము సర్వే చేసినప్పుడు ఏవైతే మనకి అరుదైన చేపలు కానీ లేదంటే డిఫార్మిటీ అంటే చేపల్లో ఏదన్నా కనుక మనకి డిఫార్మిటీ కనుక ఏదన్నా కనుక ఉండటమైతే కనుక అటువంటి చేపలన్నీ కూడా మా శాస్త్రవేత్తలు మనకి స్టడీ చేసిన తర్వాత మనకి మన యొక్క ల్యాబ్లో ఈ బయాలజికల్ స్టడీస్ గట్రా చేసిన తర్వాత వాటి మీద అవగాహన అనేది దాని గురించి ఏర్పరిచి వాటిని తీసుకొచ్చి ఏంటంటే ఇక్కడ ఫార్మలిన్ డీహైడ్రేట్లో మనం ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మ్యూజియం మేము సందర్శకుల కోసం, ఎందుకంటే సైన్స్ స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అంటే సైన్స్ స్టూడెంట్స్ జనరల్గా ఏంటంటే వాళ్ళు బుక్స్లో చదువుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైన చేపల గురించే వాళ్ళకి జనరల్గా తెలుస్తుంటుంది. బట్ ఇక్కడికి వస్తే కనుక దగ్గరగా 250 వివిధ రకాల జాతులైనటువంటి చేపలను ఇక్కడిని మేము ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసుకోవడానికైతే మంచి అవకాశం ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే గత మాకు 3 ఏళ్ళ నుంచి కూడా ప్రతి నెల కూడా 100 నుంచి 150 మంది స్టూడెంట్స్ ఇక్కడికి, సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఫిషరీస్ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, మెరైన్ బయాలజీ కానివ్వండి, వీళ్ళంతా కూడా మనం మొత్తం అక్రాస్ ద కంట్రీ అంటే బీహార్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మా యొక్క మ్యూజియంని సందర్శించడం అయితే జరుగుతుంది. ఇక్కడ బేసికల్గా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మేము క్యూఆర్ కోడ్ ఫెసిలిటీస్ అని ఇచ్చాము దీనికండి. ఆ క్యూఆర్ కోడ్ ఫెసిలిటీ వల్ల ఏమవుతుందంటే ఆ చేప తాలూకా ఏదైతే ఈ యొక్క రేర్ అండ్ ఎక్సాటిక్ మనకి జాతులు ఉన్నాయో వాటి మీద ఏంటంటే ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ, అంటే ఒక పేజీలో మొత్తం దాని తాలూకా హిస్టరీ అంతా కూడా దాంట్లో మీకు క్లుప్తంగా దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే మనకి స్టూడెంట్స్కి సపోజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, వాళ్ళ మైండ్లో ఏంటంటే 1 కానీ 2 కానీ మాక్సిమం ఒక 5 బాగా తెలివైన వాళ్ళు అయితే ఒక 10 స్పీసెస్ గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. బట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు టక్ అని చెప్పేసానని ఈ స్కాన్ చేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ స్పీసెస్ని వాళ్ళు స్కాన్ చేసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తుంటే ఇట్స్ లైక్ మన ఈ బుక్ అనమాట వాళ్ళకండి. సో వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి ఈ యొక్క మ్యూజియం మేము ఏదైతే ఇక్కడ అందుబాటులో ఉంచామో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసానని భావిస్తున్నాం. అంతేకాకుండా మన కలెక్టర్ గారు ఈ మ్యూజియం చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన ఏమన్నారంటే ఈ యొక్క విశాఖపట్నం డిస్ట్రిక్ట్ తాలూకా ఈ స్టూడెంట్స్ గైడ్ అనే దాని గురించి బ్రోచర్ ఉందో దాంట్లో కంపల్సరీగా మ్యూజియంని యాడ్ చేద్దామని చెప్పేసానని దానికి డీటెయిల్స్ అడగడం జరిగింది. దానికి మేము ఆల్రెడీ సబ్మిట్ చేశామండి. అది త్వరలోనే ఆ గైడ్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఒక్కసారి ఆ గైడ్ రిలీజ్ అయితే కనుక ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ యొక్క మ్యూజియం ఫెసిలిటీని సందర్శించే అవకాశాలు అయితే ఉన్నాయండి. నా పేరు వినోద్ కుమార్ అండి. నేను తెలంగాణ
నుండి వరంగల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రకృతి ఎన్విరాన్మెంటల్ సొసైటీ ఆధ్వర్యంలో మా తెలంగాణలో ఉన్నటువంటి 6,000 ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెరిమెంటల్గా ఒక ప్రయోగపూర్వకంగా కొన్ని సంఘాలని ఒక 60 సంఘాలని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ సెలెక్ట్ అయిన సంఘాల్లో ఇప్పుడు ఈరోజు ఒక 11 సంఘాలని మనకు విశాఖపట్నం ఇక్కడ శిక్షణ తరగతులకు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శిక్షణలో భాగంగా ఈ మ్యూజియంకి మమ్మల్ని మా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అంటే మా ఫిషర్మ్యాన్ సొసైటీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మాకు అన్నీ కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు తెలియనటువంటి చూడనటువంటి చేపలు కూడా మనకు సీన్లు అంటే సముద్రంలో ఉన్నటువంటి వివిధ రకాల చేపల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. సో పట్టే విధానం కూడా మొత్తం చేపలు పట్టేటువంటి విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ డెప్త్లో ఏ షాప్ ఉంటుంది వాటర్ లోపల, సో ఇలా వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ ఫిషెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది.